ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలోనే అత్యంత రక్షణ ఉండే ప్రదేశం, నిమిషం పోలీసుల పహారా ఉండే డీజీపీ కార్యాలయం. అలాంటి హై సెక్యూరిటీ జోన్లో వేకువ జామున ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం. అందరూ దిగ్భ్రాంతికి గురయ్యే లోపు ఒక రక్షణ వ్యవస్థకు చెందిన వీరుడు నేల కొరిగాడు. సాధారణ పౌరులకు రక్షణగా నిలిచే ఒక పోలీస్ కానిస్టేబుల్ తన సర్వీస్ ఆయుధంతోనే కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు ఆయన రాసిన ఆఖరి లేఖ ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తోంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని తెలంగాణ డీజీపీ ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకుంది. మరణించిన కానిస్టేబుల్ను స్వామిగా గుర్తించారు. ఆయన అత్యంత కఠోర శిక్షణ పొందే గ్రేహౌండ్స్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం సరిగ్గా 5:30 సమయం ఆఫీసులో విధి నిర్వహణలో ఉన్న స్వామి తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకీతో లోపలికి వెళ్లారు. కార్యాలయంలోని వాష్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకొని తన సర్వీస్ రివాల్వర్తో గుండెల్లోకి కాల్చుకున్నారు. తీవ్రమైన శబ్దం రావడంతో తోటి సిబ్బంది పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి స్వామి రక్తపు మడుగులో పడి ఉన్నారు. హుటాహుటిన చికిత్స అందించేలోపు ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా అక్కడ ఒక లేఖ లభ్యమైంది. ఆ లేఖలోని మాటలు చదివిన తోటి అధికారుల గుండెలు పిండేశాయి. నా భార్య పిల్లలను ఏమీ అనవద్దు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. నేను చనిపోయి దెయ్యమైనా సరే నా భార్య పిల్లలను దగ్గరుండి చూసుకుంటాను. ఒకవైపు కుటుంబంపై కొండంత ప్రేమ, మరోవైపు తట్టుకోలేని మనోవేదన. కుటుంబంపై ఎలాంటి నింద పడకూడదనే తాపత్రయం ఆ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అంతటి కఠినమైన శిక్షణ పొందిన ఒక గ్రేహౌండ్స్ పోలీస్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి? ఆర్థిక ఇబ్బందులా, పని ఒత్తిడా, లేక వ్యక్తిగత సమస్యల అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని డీజీపీ కార్యాలయం నుంచి ఉస్మానియా మార్చురీకి తరలించనున్నారు. క్లోజ్ టీమ్ ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి చేరుకొని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. కానిస్టేబుల్ స్వామి రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎస్, కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యాయత్నం ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఆయన చనిపోయింది కూడా మామూలు ప్లేస్లో కాదు, డీజీపీ కార్యాలయంలో ఉన్న ఒక వాష్రూమ్లోకి వెళ్ళి తన సర్వీస్ రివాల్వర్తోనే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే స్వామి ఆత్మహత్య చేసుకోవడానికి అసలు వెనకున్న కారణం ఏంటి? కుటుంబ సమస్యలు కాదు అనేటువంటి విషయాన్ని లేఖలో పరోక్షంగా చెప్పాడు స్వామి. మరి ఇంత మనోవేదన, ఇంత ఆవేదన ఎందుకు ఆయనకు వచ్చింది? ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందే అనుకుందాం. మరి అలాంటప్పుడు ఏకంగా తన కార్యాలయంలో, అంటే పోలీసు డీజీపీ కార్యాలయంలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇప్పుడు అందరికీ అనేక అనుమానాలు తావిస్తుంది. నిజంగా పని ఒత్తిడే, లేదంటే విధి నిర్వహణలో ఏదైనా ఒత్తిళ్ల మేరకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డా? ఎవరైనా ఉన్నతాధికారుల వేధింపుల? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఏకంగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి కార్యాలయంలోనే జరగడంతో ఇప్పుడు ప్రతి ఉన్నతాధికారి కూడా స్వామి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానిపై అందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు టీమ్స్ దర్యాప్తును స్టార్ట్ చేశారు. క్లోజ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. సో దీని వెనకున్నటువంటి అసలు కారణం ఏంటి అనేటువంటి పనిని వెతికి తీసేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు ప్రస్తుతం అధికారులు. ప్రస్తుతం స్వామి చెప్తున్నటువంటి దాని ప్రకారం, అంటే ఆయన రాసినటువంటి ఆత్మహత్య లేఖను చూస్తే, సో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానిపై ఇప్పుడు
ఫోరెన్సిక్ నిపుణులు అలాగే మానసిక నిపుణులు కూడా పిలిపించి ఈ లేఖను అనాలిసిస్ చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబ నేపథ్యం, కుటుంబంలో ఉన్నటువంటి ఒత్తిళ్ల కారణంతోనే ఈ ఆత్మహత్యానికి పాల్పడ్డా, లేదంటే వేరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఊబిలో చిక్కుకుపోయి ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందా? ఇలా రకరకాల కోణాల్లో పోలీసులు అయితే ప్రాథమిక దర్యాప్తును స్టార్ట్ చేశారు. ప్రస్తుతం వచ్చినటువంటి ఆధారాలను బట్టి చూస్తే అక్కడ డీజీపీ ఉన్నతాధికారి కార్యాలయంలోనే ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. చూడాలి, దర్యాప్తు కొనసాగే క్రమంలో విచారణ చేపడుతున్నటువంటి క్రమంలో ఏ కారణంతో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ స్వామి ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డారనేటువంటి విషయం తేలబోతుంది.